అండి అందరికీ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి। మనకి మ్యారినేషన్ కూడా టైం అవసరం లేదండి, చాలా క్విక్ గా చేసుకోవచ్చు। ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి, ఎస్పెషల్లీ మా మరిదికి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం। మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ముందు రైస్ కడిగి నానబెట్టేసుకోవాలి। ఈ బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాము। ఒక మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్ల ధనియాలు, 6-7 లవంగాలు, స్టార్ అనాస్, ఒక 7-8 యాలకులు, దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ వచ్చేసి సోంపు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు మనం ఏ పాత్రలో బిర్యానీ చేసుకుంటున్నామో అదే పాత్రలో క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి। అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ కలపాలండి। అప్పుడు ఈ మసాలా అంతా ముక్కల్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది, ముక్కలు చప్పగా లేకుండా। ఒక 5 to 6 మినిట్స్ ఇలా మసాజ్ చేస్తూ ముక్కల్ని కలుపుతూ ఉండాలి। తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వండి। ఈలోపు రైస్కి ప్రిపేర్ చేసుకోవాలండి। మనకి రైస్ వండుకునే గిన్నెలో రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకొని దాంట్లోకి చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ నిమ్మరసం యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి। అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచి, తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఒక 5 మినిట్స్ ఉంచి బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి। అది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్కి ఇక్కడ వాటర్ పెట్టేసాం కదండి, దాంట్లో నుంచి ఒక టీ గ్లాస్ వాటర్ అనేది చికెన్లో వేయాలి। ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి। ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఒక 70% ఉడికిన తర్వాత దాని లోపల ఉన్న మసాలా, ఈ పుదీనా అంతా తీసేయాలి। ఎందుకంటే తినేటప్పుడు అవి నోటికి తగులుతూ అంత టేస్ట్ మంచిగా ఉండదు, ఆల్రెడీ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చి ఉంటాయి। సో 70% ఉడికిన రైస్ని వాటర్లో నుంచి డ్రైన్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ మీద లేయర్గా వేసుకోవాలండి। ఇంకొక 2 మినిట్స్ రైస్ ఉడికించి ఆ రైస్ కూడా అలాగ లేయర్గా వేసుకున్న తర్వాత పైన మనకి మసాలా, ఇప్పుడు బిర్యానీకి మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ ఉంటే దాన్ని స్ప్రింకిల్ చేసుకోండి। ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అది ఒక ½ టీ గ్లాస్ వేసుకోండి। అండ్ పైన నుంచి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి, నెయ్యి అస్సలు మిస్ చేసుకోవద్దు, నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మన బిర్యానీకి। సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాతది ఏదైనా దోశ ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని దాని మీద మనం సెట్ చేసుకున్న బిర్యానీ పాత్ర పెట్టి దాని మీద బరువు పెట్టేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, సిమ్లో ఒక 20 నిమిషాలు అనేది దమ్కి వదిలేయాలండి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడే మూత తీయగానే కలపొద్దండి, ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి, అప్పుడు సెట్ అవుతుంది। ఒక 10-15 మినిట్స్ తర్వాత సర్వింగ్ చేసుకోవడమేనండి। నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది, ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।